మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మాజీ మావోయిస్టు రాజిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చాలా వరకు అడవిలో ఉన్నారు కొన్ని దశాబ్దాల పాటు. ఉదయం రాత్రి అనుకుంటే ప్రతి ఒక్కటి మీరు అక్కడ చూశారు. సో మొత్తంగా మీ ప్రయాణం గురించి ఏ విధంగా చెప్తారండి? ఫస్ట్ అయితే ఇప్పుడు మీడియాకు మొన్న మేము చెప్పినటువంటిది సరెండర్ కాదు, అరెస్ట్ అయిన తర్వాత సరెండర్ చూపిస్తున్నారు అనేటువంటిది మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వము ఏ రకమైనటువంటి పేరు పెట్టుకున్నా కూడా దానికైతే మా యాక్సెప్టెన్సీ లేదు. ఒక విషయం అయితే ఈ సుదీర్ఘ కాలంలో అంటే నక్సల్బరీ పోరాటము, సిపిఐఎంఎల్ ఏర్పడము, దానిలో కొన్ని అతివాద తప్పులు జరిగి దాన్ని సమీక్షించుకున్న తదుపరి కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాల నుంచి ఇప్పటి వరకు విశాల ప్రజలలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. విశాల ప్రజలను సంఘటితం చేసినటువంటి అనుభవం కూడా నాకు ఉన్నటువంటిది. అటనే దాంతో చూసుకున్నప్పుడు ఇక్కడ కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాలు అయితే భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రారంభమైనవి. ఈ పోరాటాల ద్వారా పార్టీని కన్సాలిడేట్ చేసుకుని పార్టీని సంఘటితపరిచి విశాల దండకారణ్యానికి విస్తరించడం అనేది జరిగింది. పార్టీ ఐక్యతా చర్చలు చేసి విభిన్న సిపిఐఎంఎల్ గ్రూపులను కూడా ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసినాం. దానిలో పార్టీ యూనిట్తో కలిసి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడ్డది. ముందు పీపుల్స్ వారే, వాళ్ళు కూడా ఈ పీపుల్స్ వార్ను ఆమోదిస్తూ ఆ పార్టీ యూనిట్ను విలీనం చేశారు. తర్వాత పీపుల్స్ వార్ పార్టీ ఎంసీసీఐ రెండు వైపులా స్పందించి ఐక్యతా చర్చలు జరిపి 2024 సెప్టెంబర్ 21వ తేదీన ఐక్య పార్టీని నిర్మించడం జరిగింది. ఒక 2 సంవత్సరాల్లోగానే కాంగ్రెస్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఉద్యమంలో మేము సాధించినటువంటి పాజిటివ్ అంశాలుగానే ఆలోచించుకుంటున్నాం. అదే మా యొక్క కంట్రిబ్యూషన్ అనేటువంటిది చెప్తున్నాం. తర్వాత విశాల ప్రాంతాలలో ఉన్నటువంటి ఉద్యమాన్ని గెరిల్లా జోన్ స్థాయికి ఎదిగించి గెరిల్లా జోన్ నుంచి విముక్తి ప్రాంతంగా దండకారణ్యాన్ని బీహార్ జార్ఖండ్ చేయాలనుకునే కర్తవ్యాన్ని 7వ కాంగ్రెస్లో చేపట్టడం జరిగింది. దాని యొక్క ప్రస్థానంలో కూడా ప్రజల యొక్క ప్రాథమిక అధికార సంస్థలను కూడా ఏర్పాటు చేసి జిల్లా రాష్ట్ర స్థాయి ఉద్యమంగా దాన్ని మోల్డ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ నేపథ్యంలో అది రోజు రోజుకు విస్తరించడము, అవి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వనరుల రీత్యా జార్ఖండ్లో కావచ్చు లేదా దండకారణ్యాలు కావచ్చు ఉన్నటువంటి ఖనిజ సంపత్తిని దోసుకోవడానికి కార్పొరేటివ్ వర్గాలకు అనుకూలంగానే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇవి తీసుకొని సైనిక చర్యలు చేపట్టి ఉద్యమాన్ని అణిచిపెట్టడానికి అవి ఈ ఒక దశాబ్దంన్నర కాలంగా అది ప్రయత్నం. 2005లో సల్వాడ్ 2009లో గ్రీన్మెంట్ ఆపరేషన్, 2016లో సమాధాన అభియాన్, 2018-19లో సూరజ్కుండ అభియాన్, ఇప్పుడు 2024 నుంచి ఈ కగార్ అభియాన్ అన్నటువంటి చేపట్టి ఉద్యమాన్ని దెబ్బతీస్తూ వస్తుంది. ఈ ఆపరేషన్ కగార్ వల్లే మొత్తం మావోయిస్టు నిర్వీర్యం అవడానికి కారణం అంటారా? కగార్ వల్ల దెబ్బతిన్నదనేది ఫ్యాక్టే, కానీ కగారే కాకుండా సమాజంలో వచ్చినటువంటి మార్పులు, సాంకేతిక అభివృద్ధి, ఇవన్నిటిని కూడా లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పులు కూడా కొంత ఉద్యమము వెనక్కిపోవటానికి దోహదపడ్డాయి అనేటువంటిది. దీంతోపాటు కార్పొరేట్ వర్గాల కోసము ప్రభుత్వాలు రోడ్లు వేయడము, నదులపైన బ్రిడ్జిలు కట్టడము, అడవులను ధ్వంసం చేయడము, లేదా కథాన్ని తవ్వటానికి సూర్యాగాడు ఉదాహరణ, లేదనుకుంటే మా అడవులో ఆందాయి మిట్ట, ఇవన్నిటిని కూడా తవ్వుతూ మొత్తం కలుషిత అది ఆ వనరులను కొల్లగొడుతూ మొత్తం జనాన్ని కలుషిత వాతావరణంలో జీవించే విధంగా
ప్రారంభించింది. అట్లనే రోడ్లు, బ్రిడ్జిలతో పాటు ఈ సాంకేతిక అభివృద్ధి జరిగిన నేపథ్యంలో సెల్ ఫోన్స్, టవర్స్ ఇవి కూడా ప్రజలలో వచ్చి కూర్చున్నాయి. దాంతో కూడా ఓ మేరకు ఉద్యమం కొంత వెనుక పట్టడానికి దమనకాండతో పాటు అది పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా చాలామంది అరెస్ట్ కావడం, బూటక పని కౌంటర్లో చనిపోవడం, తర్వాత ఎన్కౌంటర్ ఘటనలలో అమరత్వం చెందడం అనేటువంటిది కూడా పార్టీ నష్టపోవటానికి కారణమవుతామైంది. ఇటీవల తెలంగాణలో చాలామంది లొంగిపోతున్నారు. దానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు మొన్న మేము నలుగురం కానీ ఆ తర్వాత 7వ తారీఖు నాడు 130 మంది కానీ వీరెవరూ లొంగిపోలేదు. ఇప్పుడు మేము బయట పనిచేయడానికి మన షెల్టర్స్ వెతుక్కుంటూ బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఏదో రకమైనటువంటి కవర్లో ఉండి పార్టీని గైడ్ చేద్దాం అనుకున్నాం. అట్లనే గ్రామీణ ప్రాంతాల్లోకి కొంతమంది కార్యకర్తలను పంపించడం, పట్టణాలకు పంపిస్తున్నాం, ఇతర ప్రాంతాలకు పంపించి వాళ్ళందరినీ సంఘటితం చేద్దామనే ఉద్దేశమే మాకుండే. ఆ నేపథ్యంలోనే బయటికి రావడం జరిగింది. అయితే అది అరెస్ట్గా మారింది. ఎందుకంటే సిబిఐ మొత్తం తన పరిధిని చాలా విస్తృతపరుచుకొని పాత రిలేషన్స్, కొత్త రిలేషన్స్, వీళ్ళు ఎవరి మీద ఆధారపడతారు, ఇవన్నిటిని కూడా విశ్లేషించుకొని దాడులకు సిద్ధమైనటువంటిది మేము ఆలోచించినటువంటి స్థితి. మంచిగానే ఉన్నారు, పిలిస్తే వస్తున్నారు, పోతున్నారు. అక్కడ ఉండగా అంత డౌట్ ఏం రాలేదు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది డౌట్ వచ్చింది. దానికి అనుకూలంగానే ఈ అరెస్టులు కూడా జరిగింది. అయితే ఎవరు మాకు ద్రోహం చేయాలనే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ వాళ్ళని ఫాలో అవుతూ స్టేట్ మమ్మల్ని అరెస్ట్ చేసింది అనేది ఫీల్ అవుతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా అంటే చాలా వరకు మెయిన్ నాయకులంతా, కామ్రేడ్లంతా కూడా వచ్చి బయట చేరారు. కానీ ఇప్పుడు అందరూ కూడా వెతుకుతుంది గణపతి. ఈ గణపతి గురించి మీకు ఏమైనా తెలుసా, ఎక్కడున్నారు ఏంటి అని? గణపతి గురించి మాకు 2 సంవత్సరాల క్రితం కలిసిండు ఆయన. అయితే ఆయన కలిసిన తర్వాత అనారోగ్యం ఉంది, నేను బయటికి పోతాను అనేటువంటిది సిసి కామ్రేడ్స్ ముందు వ్యక్తం చేసిండు. జిఎస్ను ఆయన ఇద్దరు మాట్లాడుకొని ఆయన ప్రయాణం చేసి ఉంటాడనేది ఆ తర్వాత మాకు గెలవలేదు. ఇక ఆ తర్వాత జనరల్ సెక్రటరీ కూడా ఎన్కౌంటర్లో చంపింది కాబట్టి ఆయన కూడా మాకు గెలవలేదు. అది ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది చెప్పడం కూడా కష్టమే. మీడియా మాత్రం అదేది నేపాల్కు పోయిండు, తర్వాత ఫిలిప్పీన్స్కు పోయిండు, యూరోప్కు పోయిండు అనేటువంటివి రాస్తున్నాయి. అంతే తప్ప మాకైతే నిర్దిష్టంగా ఆయన గురించి తెలియదు. ఆయన కూడా మా కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, కానీ అది స్పష్టంగా ఆయన ఎక్కడికి పోయింది అనేటువంటి చెప్పలేము. ఒకవేళ ఆయన ఎక్కడికి పోయింది అనేది ఇది స్టేట్కి తెలిస్తే ఇప్పటి వరకు పట్టుకొస్తారు కదా. ఇక అమిత్ షా ముందు లొంగిపోతున్నాడు, లేదా రేవంత్ రెడ్డి సహాయంతో లొంగిపోతున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే అది నిర్ధారణ కాలేదు. మాకైతే ఆయన అడ్రస్ తెలియదు. ఇప్పుడు మాజీలంతా కలిపి కూడా ఏదైనా రాజకీయ వేదికపైకి వెళ్ళబోతున్నారా? ఏం చెప్తారు దీని గురించి? మాజీలు అందరూ ఎక్కడికి పోతారనేది నేను చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ మేము అరెస్ట్ అయ్యి ఉన్నాము. వాళ్ళ నిర్బంధం అంటే ఒక రకంగా జైల్లో పెట్టలేదు మమ్మల్ని, కానీ వాళ్ళ పర్యవేక్షణలో ఉంచిండ్రు. ఇప్పటికీ మా ఇంట్లోకి కూడా పోనివ్వలేదు కదా. కాకపోతే కుటుంబాలు వచ్చినప్పుడు మాట్లాడనిస్తున్నారు, అంతేగాని మిగతా కామ్రేడ్స్ను మేము కలిసి వాళ్ళతో మాట్లాడి ఏ నేపథ్యంలో వాళ్ళు వచ్చిండ్రు, తర్వాత పరిస్థితి ఏంటిది అనేటువంటిది వాళ్ళతో సమగ్రంగా చర్చిస్తే ఒక వేదిక మీద తీసుకురావడం అనేది సాధ్యమవుతుంది అని అనుకోవచ్చు. లేదా విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు విభిన్న పార్టీలో చేరి పనిచేస్తాం అనుకుంటే వాళ్ళ ఇష్టం. అట్లా ఇప్పుడు వాళ్ళందరినీ కలవకుండా మేము ఏది చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇక మా ఉద్దేశం అయితే పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేస్తే మేము లీగల్ చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటిది ఆ రోజు ఫస్ట్ మమ్మల్ని మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అయితే పార్టీ మీద బ్యాన్ ఎత్తివేసి పార్టీ లీగల్గా మీరు నడుపుకోవచ్చు అనుకుంటే మేము అదే పార్టీ బ్యానర్ మీద పనిచేస్తాం. లేదనుకుంటే రేపు ఏం చేయాలనేది నిర్ధారించుకుంటాం. అయితే దీనికి ముందు కేంద్ర కమిటీ సభ్యులు 7 మంది జైల్లో ఉన్నారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరితోనే ఒక రౌండ్ చర్చించాలి. బయట ఉన్నారు, లోపల కూడా పార్టీని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్జెడ్సీ మెంబర్స్ ఉన్నారు, సిసి మెంబర్స్ ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళను సమన్వయపరుచుకొని వాళ్ళ అభిప్రాయాలు తెప్పించుకొని మా అభిప్రాయాలను వాటిని సమ్మిళితం చేసి ఆలోచించుకొని రేపు ఏం చేయాలనేది నిర్ధారించుకున్నాం. సో మీరు ఇన్ని దశాబ్దాల తర్వాత బయటకు వచ్చారు, అసలు ఇలా బయటకు వస్తారు, ఫ్యామిలీని కలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అట్లా ఎక్స్పెక్ట్ చేసి నేను రాలేదు. తెలంగాణకు లాస్ట్ అంటే జనవరి 1st వీక్లో వచ్చిన. నేను అప్పటి వరకు కగారు దాడుల మధ్యలో ఉన్నాను. అయితే జనవరిలో వచ్చి తర్వాత కొద్ది రోజుల తర్వాత దామోదరు ఇతర కామ్రేడ్స్ని కలిసి మాట్లాడుకొని ఫిబ్రవరి 1వ తారీఖు బయటకు వచ్చిన. 18వ తారీఖు అరెస్ట్ కావడం అనేది జరిగింది. అది ఇట్లా కుటుంబాలతో కలిసి వాళ్ళతోని కొద్దిగా మంచిగా మాట్లాడి వాళ్ళని సంతోషపరిచి మేము సంతోషంగా ఉండాలనేటువంటిది అయితే ఎన్నడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల యొక్క సమస్యనే అది మా సమస్యగా మేము వాళ్ళని సంఘటితం చేసి అది సమస్య పరిష్కరించే విధంగా పోరాడించాలనేది మా ప్రధాన ధ్యేయంగా ఉన్నది. కుటుంబాలు కూడా దానిలో బాధాకర దృష్టిలు అనేటువంటిది వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకు పరిష్కారం పోరాటం అనేటువంటిది మా ఉద్దేశంలో ఉన్నది. దానికే ప్రాధాన్యత ఇచ్చి మేము ఇంతకాలం పనిచేస్తూ వచ్చాము. ప్రస్తుతం అంటే ఈ మావోయిస్ట్ పార్టీలు ఏదైతే ఉంది గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా, అంటే దీని కారణంగానే ఈ అంత లొంగుబాట్లు కానీ అరెస్టులు కానీ జరిగాయి అంటారు? మావోయిస్ట్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏమీ లేవు, కానీ ఇది ఈ మధ్యలో లొంగిపోయినటువంటి సోను తను పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేసి అది పార్టీని రెండుగా విభజించి పోయి స్టేట్కు సరెండర్ అయింది. దాన్ని కూడా ముందే చెప్పినావు, నువ్వు ఇట్లా పోకు, నువ్వు ఒకవేళ సరెండర్ అవ్వాలనుకుంటే ఒక్కని వెళ్ళిపో, పార్టీని చీల్చడం అనేటువంటి సరైనది కాదు. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్య ప్రాతిపదికన నువ్వు ఆలోచించి పార్టీ ముందు పెట్టి చర్చించి ఆ నిర్ణయం ప్రకారం నువ్వు ప్రొసీడ్ అయితే మంచిది అనేటువంటిది నేనే స్వయంగా ఆయనకు చెప్పడం జరిగింది. అది చెప్పి తర్వాత ఆగిండు ఒక నెల 15 రోజులు, బహుశా నెల రోజులు ఆగాడు. ఆ తర్వాత నా యొక్క సరెండరింగ్ పాలసీలో నేను పోతున్నా అనేది స్పష్టంగానే లెటర్ రాసి వెళ్ళిపోయాను. అందుకోసం ఇక విభజన అనేటువంటిది లేదు. ఒక రకంగా ఆయన లాంటి వ్యక్తుల యొక్క క్రమశిక్షణ రాహిత్యం, పార్టీ ప్రిన్సిపల్స్ని పాటించకపోవడం అనేటువంటి దురదృష్టకర పరిస్థితిలోనే మేము ఆ ఘటనను చూస్తున్నాం తప్ప పార్టీలో డిఫరెన్సెస్ లేవు అనేటువంటిది స్పష్టం. 4 దశాబ్దాల పాటు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఎంతోమంది పోలీసులు కూడా ఎదురుకాల్పుల్లో మరణించారు. సో వాళ్ళ కుటుంబాలని మీరు ఏమైనా మాట్లాడతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా క్షమాపణలు చెప్తారా? అయితే ముఖ్యంగా అయితే మేము నిర్ధారించుకున్నది మా పార్టీలో వేలాది మంది కామ్రేడ్స్ కూడా అమరత్వం చెందిన వాళ్ళ గురించి ఆలోచించడం, లేదా ఒక రకంగా ప్రచారం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా మనం ఒక కార్యక్రమం చేపట్టాలనేటువంటిది అనుకున్నాము ఒకటి. తర్వాత రెండవది, ఇప్పుడు మామూలంగా పోలీసులు అంటే స్టేట్ కదా, స్టేటు ముందుండేది పోలీసులే. ఇప్పుడు 2 వర్గాలు కూడా దాదాపు కొంతమంది అధికారులు విడిచిపెడితే 90% వాళ్ళు కూడా పూర్ పీపుల్ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇద్దరు ఇరు వైపుల ఆయుధాలతో సమీకరించబడ్డం, సంఘటితపరిచి అక్కడ మోహరించబడ్డం కాబట్టి తప్పనిసరి కొట్టుకోవడము, చనిపోవడం అనేటువంటిది సహజంగానే జరిగేటువంటిది. అయితే వాళ్ళ ఏడల మాకు సానుభూతి ఉండదనేది కాదు, సానుభూతి ఉంటుంది. అయితే వాళ్ళు ఏ వర్గాలకు సేవ చేస్తున్నారు అనే దాన్నే వ్యతిరేకిస్తున్నాం తప్ప వాళ్ళ చావును మేము కోరుకోవడం అనేటువంటిది లేదు. అయితే ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఈ డిఆర్జీ పోలీసులు కానీ, ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా అర్ధసైనిక బలగాలు కానీ, సైనిక బలగాలు కానీ అవి ఇవాళ క్రూరంగానే వ్యవహరిస్తున్నాయి. దొరికిన వాళ్ళని కూడా కాల్చిపారేసి ఎన్కౌంటర్లో చనిపోయింది అనేటువంటిది వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది మా దృష్టిలో
రెండు వైపులు కూడా నష్టం జరిగింది. రెండు వైపులో కూడా చాలామంది చనిపోవటానికి దారి తీసింది. యుద్ధమే వినాశనానికి దారి తీస్తుంది అనేటువంటిది ఒక అంటే సామెత ఉన్నట్టే ఇవాళ అదే జరిగింది చరిత్రలో. అది ముందు కూడా జరగటానికి ఆస్కారం ఉన్నది. అయితే దీని వల్ల గరీబ్ పోలీసులకు ఇంకోటికి ఇవాళ మేము నిధి ఏర్పాటు చేసే స్థితిలో లేము. ఎందుకంటే మేము అటు మామూలుగా కట్టుబట్టలతోనే బయటకు వచ్చినాము. ఆ నిధులు అన్నీ ఉన్నాయి, అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు వాడికి దొరుకుతున్నాయి, ఇంకా దొరకని భూస్థాపితం అయిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, యుద్ధమే వినాశనానికి దారి తీస్తుంది అంటారు. అయితే ఆ సామెత ప్రకారమే ప్రస్తుతం జరుగుతుందని కూడా రాజిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. పూర్తిగా కూడా మాజీలంతా కలిసి పూర్తిగా సమ్మిళితమై తదుపరి కార్యాచరణ చెప్తామని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక పని నిమిత్తం బయటకు వచ్చిన సమయంలో లొంగిపోలేదు, మేము అరెస్ట్ అయ్యామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసుల మేము నిర్బంధంలో ఉన్నాము, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను కలుస్తున్నామని కూడా రాజిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.